అల్ప విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో గాలి తుఫాను నుంచి ప్రభువు తమను కాపాడగలడు అని నమ్మిన శిష్యులు ఆయన ఉన్న పడవ ఎప్పటికీ మునిగిపోదు అని నమ్మలేకపోయారు కనుకే అల్ప విశ్వాసులారా అని దేవుని చేత గద్దించబడ్డారు. మనలో విశ్వాసం ఉండవచ్చు, కానీ అది తగినంత స్థాయిలో లేకపోతే మనం ఎప్పటికీ కూడా గలిబిలి ఆందోళన నుంచి బయటపడి ధైర్యంగా ఉండలేం. కాబట్టి అల్ప విశ్వాసం అనే బలహీనత నుంచి విడుదల కొరకు ఈరోజు ప్రార్థిద్దాం. మీరు కూడా ఏకీభవించండి. మా ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో అల్ప విశ్వాసం అనే ఈ బలహీనత నుంచి మాకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మాలో సరిపడంత విశ్వాసం దయచేయండి. నీ కార్యాలు చూడటానికి నేను ఎంతగా నమ్మాలో అంతగా మేము నిన్ను నమ్మడానికి కావలసిన విశ్వాసం మాకు దయచేయమని నేను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అబద్ధం. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో సైతం ఇది అసలు తప్పే కాదు. వాక్యం ఏం చెబుతుందంటే, అబద్ధములకు జనకుడు సాతాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చిన్నగా కనబడే ఈ బలహీనత అననీయ సఫీరాల జీవితంలో అయితే వారి మరణానికే కారణమైంది. కాబట్టి ఈ బలహీనత నుంచి, దేవునికి కోపం తెప్పించే ఈ బలహీనత నుంచి విడుదల పొందినట్లుగా మనం ఈరోజు ప్రార్థిద్దాం. మీరు కూడా ఏకీభవించండి. మా ప్రభువా, ఈరోజు అబద్ధం ఆడే ఈ బలహీనత నుంచి విడుదల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మాకు మీరు సహాయం చేయండి. మనుషులుగా ప్రతి సందర్భంలో చిన్న చిన్న పరిస్థితుల్లో అబద్ధాలు ఆడేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ అబద్ధం అనే బలహీనత నుంచి మాకు విడుదల దయచేసి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.